కావాలంటే ఏం చేయాలి? మా అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ నడుపుతున్న దిట్టరాజమ్మ ఫౌండేషన్ అని చెప్పి పేద విద్యార్థులకు సహాయం చేయొచ్చు కావచ్చు, హెల్త్ క్యాంపులకు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఏర్పడుతున్న వాటర్ ప్లాంట్లకు కావచ్చు, మిగిలిన అన్నిటికీ కూడా చేస్తున్నప్పుడు దాని చైర్మన్ నా భార్య సునీత. నా కుటుంబ సభ్యుల మా నాన్న బాలరెడ్డి మరి రిటైర్డ్ టీచరు, మా చెల్లె మరి జ్యోతి అమెరికాలో ఉంటుంది. మరి ఆమె మరి ఇలా అనుమతి కావాలి, చాలా పైసలు కావాలి. ఇప్పటికే అన్న అమ్ముకుంటూ పోతున్నాం, మరి ఏం సంగతి ఎన్నడూ కూడా నన్ను అడగలే. ఏదన్నా అమ్ము, ఏమన్నా అయ్యి, నీ లక్ష్యం కోసం నువ్వు ముందుకు మేము ఉన్నాం, ఆస్తుల కోసం ఎప్పుడు ఆలోచించలే, ఆస్తుల కోసం ఎప్పుడు వెంపర్లాడలే అని చెప్పి నా కుటుంబం అంతా కూడా నాకు వెన్నుదన్నుగా నిలబడ్డది. ఎందుకంటే ఇలా కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని రమ్మన్న. ఇప్పుడు రాజకీయ కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ గారు, భాగస్వాములు గారు. నేను ఏం చేస్తున్నావు అడగరు, ఎప్పుడు వండుకుంటున్నావు అడగరు, ఎప్పుడు తింటున్నావు అడగరు. నీ ఆరోగ్యం మంచిగా చూసుకో, మంచి పేరు తెచ్చుకో చాలంటారు. కానీ ఏం అమ్ముతున్నావు, ఏం చేస్తున్నావు కూడా నేను అడగలేను. ఏడ సంతకాలు పెట్టామంటే అక్కడ సంతకాలు పెట్టుకుంటూ వచ్చారు. సరే, ఒక్కసారి మీ అందరి ముందు కూడా వాళ్ళని పరిచయం చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా నాన్న నాకు స్ఫూర్తి. అనుకోకుండా మా అమ్మ మరి క్యాన్సర్ వ్యాధితో 2008లో చచ్చిపోయింది. నాకు నిజంగా మా అమ్మ అంటే ప్రేమ ఉండే, చాలా ధైర్యం ఉండే. ఎన్నో సంఘటనలు జరిగినాయి. నేను యువన సంఘాల నాయకులు పనిచేస్తున్నప్పుడు ఆ జమానాలనే నేను 19 ఏళ్ళు ఉన్నప్పుడే నేను కార్యక్రమాలు చేస్తే రాజకీయ బెదిరింపులు వచ్చినాయి. నేను మరి 23 ఏళ్ళు ఉన్నప్పుడు కారు కొనుక్కుంటే ఆ కారును కూడా నేను వివేకానంద యువన సంఘం పేరుతో కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వ లెక్క తలగబెట్టిన సంఘటనలు ఎన్నో ఆటుపూట్లకు ఎదుర్కొని ఇంకా కూడా ఎదుర్కొంటూనే వస్తున్నా. దానికి నా కుటుంబము, మా నాన్న మరి ధైర్యం. ఏమని నాకు చెడ్డ పేరు తేవద్దు, ఆయనకు తెలుసు అది చేయనని చెప్పి. అట్లా కాకుండా నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా నమ్ముకో, నీ పిల్లల వరకు మాత్రం ఎంతో కొంత ఉంచి నువ్వేమన్నా చేసుకో సమాజం కోసం అనే ప్రోత్సహించింది తప్పితే ఎన్నడూ కూడా నాకు అది చేయలే. మా చెల్లె బావ, మా బావ అడగంగానే అమెరికాలో సంపాదించిన పైసలు ఏమైనా ఉంటే అప్పుడో ఇప్పుడో పంపుతూనే ఉంటాడు. ఇవాళ కార్యక్రమం అవుతుందని చెప్పంగానే మా అమ్మ పేరు మీద దిట్టరాజమ్మ ఫౌండేషన్ పేరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామని చెప్పంగానే మరి మా చెల్లె మా బావను పంపింది 4-5 రోజుల కోసం వీడికి, సుధీర్ రెడ్డి. ఇక నీకు ఇదే పని చేసుకుంటూ పోయి ఏదో తీసుకుంటూ పోతాం, ఎన్నడో ఒకనాడు నీ అకౌంట్ అంతా సెటిల్ చేయాలా అంటాడు. అది 20-25 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడు అడిగినా పైసలు పంపుతాడు, అడిగినప్పుడల్లా ఎంతో కొంత కాదనకుండా ఎప్పుడు చేస్తూనే ఉంటాడు మా బావ. అందుకే వాళ్ళందరినీ కూడా మీ మధ్యాహ్న ఒకసారి పరిచయం చేస్తా. మా నాన్న బాలరెడ్డి గారిని మరి వేదిక మీద రమ్మని అడుగుతున్నా. అట్లనే మా బావ మరి సుధీర్ రెడ్డి, ఆయన కూడా ఎల్లుండి వెళ్ళిపోతుండు, అంటే 4-5 రోజుల కోసం వచ్చిండు. నా భార్య మరి సునీత, నా కొడుకు మరి వివేకానంద రెడ్డి, నా బిడ్డ ఝాన్సీని ఒక్కసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తా. వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి రమ్మని చెప్పి కోరుతూ రండి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు సంతకాలు అలా పెట్టాలి రేపు చెక్కులకు. ఈ పైసలన్నిటికీ కూడా దిట్టరాజమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆమె, మా నాయన, నా కొడుకు, మా బావ, మా చెల్లె సంతకం పెట్టాలి. కాబట్టి వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళు ఎప్పుడు కూడా మరి కార్యక్రమాలు చేయాలంటే ఇక ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి మళ్ళొక్కసారి తీసుకుపోతున్నా. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించాలన్న ఉద్దేశంతోనే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న క్రమంలో మరి మూసీ ప్రక్షాళన కోసం నేను నిన్న కూడా చెప్పిన మా సోదరుడు బట్టశంకర్ మూసీ పరిరక్షణ సమితి నుంచి మరి మూసీ కాలుష్య నివారణ కోసం పాదయాత్ర చేసిన తర్వాత మరి ఆయన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. దానికంటే ముందు ఒక చరిత్ర చెప్పాలి. 1999లో ఇక్కడే నా మేనమామ డాక్టర్ చిలుమల రామచంద్రరెడ్డి గారు ఈ కాలేజీ బిల్డింగ్ వెనకాల మరొక కళాశాల కట్టేయాలనుకున్నాడు. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వాయిదా పడ్డది. ఆ తర్వాత నేను 29 ఏళ్ళే ఉన్నా, 1,20,00,000 పెట్టి ఆయన కట్టేయగలుగుతాడా అంటే మా అమ్మ ఆయన నొప్పించి భువనగిరి నడిబొడ్డున మీరు మన పక్క కనబడుతున్నటువంటి జూనియర్ కళాశాలను ఆయన 1,20,00,000తో మరి మా అమ్మ నీ నమ్మకాన్ని పోగొట్టడు, 1,20,00,000 నా చేతిలో పెట్టి ఈ బిల్డింగ్ కట్టమంటే ఆయన పేద విద్యార్థుల కోసం ఉన్నత చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఆయన 1,20,00,000 పెట్టి కళాశాల నిర్మాణం చేసుకున్నాం. ఆ పిల్లలకు మరి మంచి చదువులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చిన మహిళ గవర్నమెంట్ పాఠశాల చదువుకున్న వాళ్ళకు మధ్యాహ్న భోజనం కోసం వాళ్ళంటే ఆకలికి ఇదవుతుందని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యలోనే ప్రిన్సిపల్ గారు అడిగితే మళ్ళా పెయింటింగ్లు కూడా చేసుకొని ఒక కార్పొరేట్ కాలేజీగా చేద్దాం, పూర్వ విద్యార్థుల సహకారం తీసుకుందామని చెప్పి మరి వచ్చే 21వ తారీఖు నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా పెడుతున్నాం. ఈ రకంగా నాకు తోచినంత మరి ఈ భువనగిరి బిడ్డగా, ఈ మట్టిలో బిడ్డిన బిడ్డగా ఏదో ఒక కార్యక్రమం రూపంలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నది తప్పితే ఎన్నడూ కూడా రాజకీయ స్వార్థం కోసమో ఎన్నడూ నా స్వార్థం కోసం కూడా చేయలే. ఉన్న ఆస్తులు పోగొట్టుకున్న చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నా. మీరు ఇచ్చిన అండదండలు నా కుటుంబం నాకు అండగా నిలుస్తుంది, ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ముందుకైతే పోను, ఏదైతే చూద్దాం,
అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అని చెప్పి ఎట్లయితే స్వామి వివేకానందుడు చెప్పిండు అదే స్ఫూర్తితో ముందుకు పోయినా. గట్లనే చాలా మంది మిత్రులు ఉద్యమకారులు కూడా నాకు అండగా నిలబడ్డరు. ఇంతకుముందు సోమన్న చెప్పినట్టు ఏపూరు సోమన్న కావచ్చు, మా దర్వేలన్న కావచ్చు, అంతటిలో నాగరాజు కావచ్చు, నాతో కలుస్తున్నటువంటి ఇంతమంది ఇన్ని సంవత్సరాలు నడిచినటువంటి యువజన నాయకులు కావచ్చు, నా సోదరులు లాంటి కార్యకర్త కుటుంబాలు కావచ్చు, నాకు అండగా నిలబడ్డాయి. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నా కుటుంబాన్ని ఒకసారి మరి పరిచయం, ఎందుకంటే కార్యక్రమాల నిర్వహణలో వాళ్ళు ప్రధాన పాత్ర, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి మీ మధ్యన పరిచయం చేయడానికి తీసుకొచ్చిన. మా నాన్నగారు బాలరెడ్డి ఆయన రిటైర్డ్ టీచరు, ఎక్కువ రోజులు మరి బీబీనగర్ మండలంలో పనిచేసిండ్రు. నా బిడ్డ మరి ఝాన్సీ ఎన్నడూ కూడా నువ్వేం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తావు ఎన్నడూ అడగలే, మాకేం కావాలని కూడా అడగలే, ఎన్నడూ కూడా ఏం కొనిస్తావు అడగలే. సరే ఈ మధ్యనే బయట దేశాల్లో చదువుకోవడానికి పోయింది, మళ్ళీ సెలవుల కోసం వచ్చింది, రేపు వెళ్ళిపోతుంది ఆమె కూడా. నా కొడుకు మరి వివేకానంద రెడ్డి, ఆయన స్ఫూర్తి ఉంది కాబట్టి వివేకానందుని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. నా భార్య మరి సునీత కూడా ఎప్పుడు కూడా నాకు బంగారం కొనియమని నేను అడగలే, ఏడాదాకా ఉన్న బంగారం అమ్ముకున్నాం, అది వేరే విషయం. అంటే చెప్తున్నా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా సమాజ సేవ కోసం చేస్తున్నట్టు ప్రోత్సహించుకుంటూ వచ్చారు. ఇక మా బావ చెల్లి అంటే మనదైతే బావ మనోడు కాదు కదా, అయినా ఎప్పుడు ఏది కావాలంటే అది నా కోసం చేసుకుంటూ వచ్చిండు ఒక అన్నలాగా. నేను ఎప్పుడు ఏం అడిగినా ఏది కాదనిలే. బ్యాంకులో అప్పు అయిందంటే కూడా అర్జెంట్ ఊరుకొచ్చి దానికి సంబంధించి ఏం చేయాలనో చేసి కట్టిపోయింది. అంటే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, ఎన్ని బాధలు అనుభవించిన కుటుంబం అండగా ఉంటేనే, కుటుంబం మనకు మద్దతుగా ఉంటేనే దాంట్లో విజయం సాధించగలుగుతాం. దాంట్లో పూర్తి నాకు వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి పరిచయం చేయడానికి వాళ్ళ వేదిక మీద పిలిచిన మన మధ్యన మీరు కూర్చుని కదా.